ఏ విధంగా అయితే తల్లి కూడి తన బిడ్డలను కాపాడుకోవడానికి దాని యొక్క శత్రువు అయినటువంటి గద్ద నుండి ఏ విధంగా అది ఒక రకమైనటువంటి స్వరముతో జాగ్రత్తగా పిల్లలన్నింటినీ తన దగ్గరికి తన కిందకి చేర్చుకొని శత్రువు నుండి కాపాడుతుందో అదే విధంగా మన యేసుప్రభు కూడా ఎల్లవేళలా కనురెప్పవలలే సాతాను యొక్క శక్తులకు లోను కాకుండా గురి కాకుండా మనల్ని కాపాడాలనేటువంటి సదుద్దేశంతోనే దేవుడు మనల్ని సత్య మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే దేవునికి మనం కృతజ్ఞతగా ఉండాలి. దేవునికి విరుద్ధముగా మనం ఎటువంటి పనులు కూడా మనము చేయకూడదు. దేవుని తట్టే ఎల్లవేళ చూస్తూ దేవుని హత్తుకొని దేవునికి బిడ్డలుగా, దేవుని అభిష్టం మేరకే, దేవుని ఇష్టానుసారంగా, దేవుని యొక్క ప్రియమైనటువంటి ఆ పిల్లలుగా మనము జీవిస్తూ దేవుని మనం ఘనపరుస్తూ మహిమపరుస్తూ మనము ఉండాలి.